2023లో 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు కానీ మళ్ళీ హుజరాబాద్లో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కాదు. ఈ మునుగోడులో బైఎలక్షన్స్ వచ్చినాడు ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా అంటే కేవలం దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు, డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఇట్లాంటి దుర్మార్గాలు కొట్టుకుంటాడు. ఇవాళ ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని, ఇప్పటికే సంవత్సరాలు కలిసిపోయింది. మీరు అనేక కమిషన్లు వేసిండ్రు, ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేసిండ్రు, ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాప్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం కమిటీ వేసిండ్రు, ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. నాకు అనిపిస్తుంది ప్రభుత్వానికి నిజాయితీ ఉండాలి. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. ఇవాళ మీరు కనుక టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలించి పడకపోతే ఎందుకు తూటు మంత్రంగా, ఎందుకు నత్త నడకన ఈ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఎంక్వైరీ రిపోర్ట్ బయటపెట్టలేరు, ఎందుకు బాధ్యత మీద చెప్పలేరు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఇంత బాధ ఏంటంటే ప్రభాకర్ రావు గారు డైరెక్ట్ గా ఐపీఎస్ ఆఫీసర్ కాదు, ప్రభాకర్ రావు గారు ప్రమోట్ గా ఐఏఎస్ అనుకోండి. ఇవాళ కేసీఆర్ తన సుద్దరితమా, తనకు చెప్తే పని నమ్మకంగా చేసేవాడా అంటే ఆఫీసర్లు చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండద్దు, తన ఇష్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐటి అనేది ఒక బాధ్యత సంస్థ, దానికి ప్రభాకర్ రావు గారిని మొట్టమొదటిగా నియమించింది 2020 అనుకుంటా. రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఎస్ఐటిలో కొనసాగించడం అంటే ఎంత బాధ్యత రహితమో, నిబంధనలకు ఎంత విరుద్ధమో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎట్లా తుంగలు దొక్కిందో ఇంతకంటే ఇదే ఎలిజిబిలిటీ. ఒకవేళ ఆయన నిజంగానే ఎఫెక్ట్గా పనిచేసే ఆఫీసర్ అయితే, గొప్పవాడే అయితే ఓఎల్టీగా పెట్టుకోవచ్చు, వేరే బాధ్యతలు పెట్టుకోవచ్చు, సలహాదారుగా నియమించుకోవచ్చు, సూచనలు సలహాలు తీసుకోవచ్చు, కానీ బాధ్యతాయుతమైన పోస్టులు పెట్టారు. కానీ